రద్దు చేయాలి ఫ్రీ ఆఫ్ ఛార్జీలను, 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 ఉపసంహరించుకోవాలి స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందర నిర్వహిస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమం ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు మేము అధికారంలోకి వస్తే ఎటువంటి విద్యుత్ భారాలు కూడా ప్రజలపై భారాలు మోపం, మరోపక్క స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేస్తామని అధికారంలో ఎన్నికలలో కూడా ప్రతి బహిరంగ సభలో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన నడువే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని స్మార్ట్ మీటర్లను ప్రతి ఇంటికి బిగిస్తూ ఈరోజు ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం వలన 200, 500 వచ్చేటువంటి కరెంటు బిల్లులు ఈరోజు 5,000, 2,000, 3,000 రూపాయలు ప్రజలపై భారాలు మోపుతూ ఆ విధంగా బిల్లులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు 200 కరెంటు కాలిస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, మెయిన్ ఛార్జీలు, కస్టమ్ ఛార్జీలు అంటూ అనేకమైనటువంటి ముద్దు పేర్లు పెట్టి 200 బిల్లుల్ని రెట్టింపుగా పన్నులు వేస్తూ ట్రూ ఆఫ్ పేరుతో ప్రజలపై గుదిబండగా విద్యుత్ భారాలను ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యుత్ భారాలతోనే ప్రజలపై 12,770 కోట్ల రూపాయలను ఈరోజు ప్రజలతో రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూడా ప్రభుత్వం దోపిడీకి పాల్పడతా ఉంది. వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. ఈరోజు విద్యుత్ ఉద్యమం అనేది, ఈరోజు విద్యుత్ ఛార్జీల భారం అనేది చంద్రబాబు నాయుడికి గుర్తుండాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే విద్యుత్ భారాలు మోపినటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బషీర్బాగ్ లో ఉద్యమం నిర్వహించి 3 సిపిఎం పార్టీ నాయకులు తన ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా విద్యుత్ పోరాటం నిర్వహించి ఆనాడు వచ్చినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్వహిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని, ఇంటింటికి బిగించే విధానాన్ని రద్దు చేసి అదేవిధంగా విద్యుత్ భారాలు మోపే విధంగా ట్రూ ఆఫ్ సర్దుబాటు పేరుతో అనేక ముద్దు పేర్లతో ప్రజలపై మోపుతున్నటువంటి విద్యుత్ భారాలను రద్దు చేయకపోతే రాబోయేటువంటి కాలంలో మరో బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమానికి వామపక్ష సిపిఎం పార్టీ సిద్ధమవుతా ఉందనేది కూడా తెలియజేస్తా. ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా మోపుతున్నటువంటి కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయం ముందర మరో విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు మేము అధికారంలోకి వస్తే ఎటువంటి విద్యుత్ భారాలు మోపం, అదేవిధంగా జగన్ ప్రభుత్వం పెడుతున్నటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం వస్తే కనుక ఎటువంటి స్మార్ట్ మీటర్లు బిగించాం అని ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే వారి కుమారుడైనటువంటి లోకేష్ గారు ఎక్కడికెక్కడ కూడా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ గారు వారి తండ్రి గారు ఇద్దరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలపై భారాలు మోపే విధంగా ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఈరోజు 500, 200 వచ్చేటువంటి కరెంటు బిల్లులు ఈరోజు 5,000, 6,000 రూపాయలు చేస్తూ ఈరోజు ప్రజలపై విపరీతమైనటువంటి భారాలు మోపుతా ఉన్నారు. అదేవిధంగా మరోపక్క ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జ్
ఛార్జీలు అనేటువంటి ముద్దు పేర్లు పెడుతూ ప్రజలపై 12,770 కోట్ల రూపాయలను అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే గుదిబండగా మోపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి విద్యుత్ ఉద్యమంతో వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ గుణపాఠం చెప్పిందో మరో బషీర్బాద్ విద్యుత్ ఉద్యమానికి సిపిఎం పార్టీ శ్రీకారం చుడుతుంది. ఆ విధంగా కాకుండా ప్రజలపై మోపుతున్నటువంటి విద్యుత్ భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నక్కి శ్రీకాంత్, సిపిఎం పట్టణ కార్యదర్శి డోన్.